ప్రాచీన భారతదేశంలో శివుని పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానదీ తీరంలో ఉన్న ఒక దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో చారిత్రకమైనది మాత్రమే కాకుండా పౌరాణిక గాథలతో కూడా ముడిపడింది. శ్రీశైల నేపథ్యం గమనిస్తే అందుకు గుర్తు వస్తే ఒకసారి రాక్షసుడు త్రిపురాసురుడను భూలోకంలో ధర్మాన్ని నాశనం చేస్తూ ప్రజలను వేధించసాగాడు. అతనిని సంహరించడానికి దేవతలు శివుని ప్రార్థించారు. శివుడు ఆరుద్ర నక్షత్ర సమయంలో ప్రకటించి త్రిపురాసురుని సంహరించాడు. ఆ యుద్ధం అనంతరం శివుడు శ్రీశైలంలో ఒక శివలింగంగా స్థిరపడ్డాడు. ఆ శివలింగం మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి చెందింది. పార్వతీదేవి శివుని ఆనందంలో భాగస్వామిగా క్షేత్రంలో భ్రమరాంబికా దేవి రూపంలో ప్రతిష్ఠించబడింది. ఈ క్షేత్రం శివుని మరియు శక్తి ఒకచోట కలిపి ప్రాముఖ్యత కలిగిన స్థలంగా ఉంది. ఇప్పుడు 2 అద్భుత గాథలు చూద్దాం. మొదటిది శివభక్తి చందన వృత్తాంతం. చందన అనే సాధారణ కూలి ప్రతిరోజు తన భక్తితో పూలను సేకరించి మల్లికార్జున స్వామికి సమర్పించేవాడు. అతని అమాయకత్వం, ప్రేమను చూసి శివుడు స్వయంగా ప్రత్యక్షమై చందనకు ఆశీర్వదించాడు. ఈ ఘటన తరువాత శ్రీశైల క్షేత్రానికి శివుని భక్తులు పునీత స్థలం అనే పేరు వచ్చింది. మహాభారత సమయంలో పాండవులు తమ అజ్ఞాతవాసంలో శ్రీశైలానికి వచ్చారు. అక్కడ వారు శివుని కొలిచారు. ధర్మరాజు శివుని అనుగ్రహం పొందాడు. దీనివల్ల అతని గాంధర్వులు నుండి మళ్ళీ రాజ్యం తిరిగి పొందే శక్తి లభించింది. శ్రీశైలంలో దేవాలయం కాకుండా కృష్ణానది ప్రవాహం, పర్వతాలు, ప్రకృతి సౌందర్యం భక్తుల హృదయాలను మరింత ఆకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాలు అన్ని ప్రాంతాల నుండి వచ్చిన భక్తులను ఆకట్టుకుంటాయి. ఈ వేడుకల్లో శ్రీశైల దేవస్థానంలో ఆధ్యాత్మిక అనుభూతి అందరికీ చేరువగా ఉంటుంది. శ్రీశైలం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ శివుని మరియు శక్తితత్వాన్ని ఒక చోట పొందడానికి ఒక దివ్య ప్రదేశం. ఈ క్షేత్రాన్ని సందర్శించడం మన జీవితాన్ని పవిత్రతతో నింపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.